సార్ మేము కర్ణాటక స్టేట్ బెంగళూరు నుంచి వచ్చినాము. కర్ణాటక చిరంజీవి సింహపురి సింహం చిరంజీవి ఫ్యాన్స్ అనేసి మాది. 35 ఇయర్స్ నుంచి మేము ఇట్లే మేము అన్నని కలవడం కానీ, అన్నకి ఏ ఒక్క అవార్డు వచ్చినా మేము సన్మానం చేసేది కానీ మాకు చాలా సంతోషము. 68 ఏళ్ళకి అన్నకి పద్మవిభూషణ్ వచ్చినందుకు చాలా సంతోషము. భారత్ రత్న రావాలని కూడా కోరుకుంటున్నాము. తొందరలో వస్తుంది. మేము మెగా ఫ్యాన్స్గా మేము అయినందుకు, ఆయనకు అభిమానులుగా అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, చాలా గర్విస్తున్నాము. ఎప్పటికీ ఆయన చిరకాలం చిరంజీవిగా ఉండాలని కోరుకుంటున్నాం. జై చిరంజీవ ఫ్రమ్ కర్ణాటక అభిమానులు. మేము బెంగళూరు నుంచి వచ్చినామండి. నా పేరైతే మాత్రం రిషిత. నేను వచ్చింది ఏలూరు నుంచి వచ్చాను. చిరంజీవి గారిని కలుద్దామని చెప్పి మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మేము వచ్చే టైంకి మరి ఆయనకి క్లౌడ్ ఎక్కువ అవడం వల్ల సో ఆయన అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. మేమైతే ఆయనైతే కలవలేదు. అదొక్కటైతే మాత్రం చాలా బాధగా ఉంది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకే పిలిపించారు ఇక్కడ. అలానేం లేదు. ఆయనకి ఎప్పుడైతే ఈ పద్మభూషణ్ అనేది వచ్చిందో దానికోసం అని చెప్పి చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు, పోతున్నారు. అందరి కోసం అని చెప్పి పిలిచారు. సింహపురి సింహం ఫ్యాన్స్ తరపున వచ్చామండి. అన్నయ్య గారికి పద్మ విభూషణ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగానే ఉందండి. అందువల్ల మేము బెంగళూరు నుంచి రాత్రి కదిలి వచ్చాము. సో బాస్కి ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్ రావాలనేసి ఈ అవకాశం ఇప్పించినందుకు చింతామణి మహేష్ అన్నకి అండ్ నాగేంద్ర గారికి, మా ప్రతాప్ మామ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. మాకన్నా సార్ని కలవడానికి మాకు 5 అవర్స్ పడిందన్న. 5 అవర్స్ పడింది. ఇక్కడికి 8 o'clock రీచ్ అయ్యామన్నా. 8 o'clock సార్ 11 o'clock మీట్ అయ్యామన్నా. మాది వచ్చేసి సత్యసాయి డిస్టిక్, కర్ణాటక బార్డర్న దాదాపు మనకి వచ్చేసి 600 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ నుంచి మా దైవం చిరంజీవి గారిని చూడడానికి ఈరోజు వచ్చాము. రీసెంట్గా మా బాస్కు పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి మేము అందరూ కూడా విష్ చేసేదానికి గాను ఇక్కడికి వచ్చాము. బాస్ని చూసిన దానికి చాలా ఆనందం వేసింది. రాబోయే రోజుల్లో కూడా మన బాస్ చేసిండే సేవా కార్యక్రమాలు కానీ, నటనకు కానీ భారతరత్న వస్తుందని మేము అందరూ ఆశిస్తున్నాము, రావాలని కోరుకుంటున్నాము. ఏపీలో జనసేన పార్టీ ఏ విధంగా ఉందన్న? అన్న ఖచ్చితంగా ఈసారికైతే చాలా బలంగా పుంజుకుంటుందన్న. ఈసారికైతే మెగా సైన్యం కూడా జనసేనకి తోడవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈసారి అయితే ఖచ్చితంగా జనసేన జెండాని ఎగరేస్తామని ఈ సందర్భంగా చెప్తామన్న. ఏపీలో నెక్స్ట్ టైం ఎవరు? నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందన్న. పవన్ కళ్యాణే అవుతాడన్న. ఓకే, ఎంతసేపట్లో కలిసి మీకు సార్? నా దాదాపు 4 నుంచి 5 అవర్స్ పట్టింది బాస్ని కలవడానికి. ఇంకా 5 గంటలైనా మనం వేచి बासनी చూసిందానికి చాలా సంతోషం వేసింది. मी श्रीनिवास सीताराम यादव सोलापूर महाराष्ट्रामध्ये आलो आहे. मराठी बोलतो आहे. आम्ही सोलापूर शहरामध्ये त्या चिरंजीवी मेगास्टार चिरंजीवीचं एवढं खूप मोठं क्रेज आहे की बाबा माणसापेक्षा जास्त स्त्रियांचा नेटवर्क जास्त आहे. अण्णाला छात्यावर तिथं अख्खा सोलापूर शहरामध्ये एवढं मोठं क्रेज आहे. आम्ही 30 वर्षापासून त्यांचे फॅन असून आजपर्यंत मी एकदासुद्धा भेटू शकलो नाही. तर असं आहे की बाबा आज मला त्यांच्याशी भेटून फोटो काढलो. मला इतका आनंद वाटतो आहे बाबा, माझं जीवन धन्य झाला. माझी आशा आता तर मला आशाच नाही आहे. तर मला एक परवा पद्मभूषण मिळाला, त्यानंतरनं पद्मविभूषण मिळाला. ही आम्हाला बॉसला गौरवची गोष्ट आहे. आणि 2 अवॉर्ड भेटणार आहेत, दादासाहेब फाळके आणि भारतरत्न. ती 2 बॉसला भेटायला पाहिजे म्हणून त्या देवाला प्रार्थना करतो. जय हिंद, जय महाराष्ट्र, जय भारत, जय चिरंजीवा, जय चिरंजीव.